దాశరథి కరుణాపయోనిధి. అంటే కవి అనేటువంటి వాడు ముందుగా కొంచెం హోంవర్క్ అంటాం చూడండి, వాడు ఆలోచించాలి. వాడు ఆలోచించి నేను రాసేటువంటి ఈ శతకానికి, నేను చెప్పబోయేటువంటి విషయాలకు ఏ ముకుటం అయితే అతుకుతుంది బాగా, ఎవరైతే ఈ ప్రజానికం ముఖ్యంగా భక్తులైనటువంటి వాళ్ళు బాగా మెచ్చుకుంటారు అనేటువంటిది ఆలోచించాలండి. ఇక్కడ అట్లా దాశరథి కరుణాపయోనిధి అంటాం మొగటం యొక్క గొప్పతనం. అందువల్ల ఏమంటున్నాడంటే, ఓ రామా, ఓ దశరథ రామ, ఓ దశరథ రామ, భరతునికి అన్నగారివైన ఓ రామ. అగ్రజ, భరత అగ్రజ అన్నాడు కదా. భరతునికి అన్నగారివైనటువంటి ఓ రామ, పాపములు పొందినప్పుడు ఎవరు? ఈ మానవుడు పాపములు పొందినప్పుడు, అలాగే యుద్ధ వేళల్లో సర్పాలు కరవటానికి రాదు అసలు, తాను చూస్తేనే భయం. అదే చెప్తారు కదా మామూలుగా, నీకు సర్పాన్ని చూస్తే ఎంత భయమో సర్పానికి నిన్ను చూస్తే కూడా 10 రెట్లు భయం. ఎందుకంటే ఊరుకోవు కదా, రాయి తీసుకోవు, కర్ర తీస్తావు, కొడతావు, దాన్ని ఎంబడబడతావు, ఎక్కడెక్కడో దూరేదా దాన్ని లాగుతావు, కాబట్టి దానికి భయమే. కాబట్టి మొత్తానికి ఆ సర్పములు, భూతాలు, జ్వరాలు అంటే తాపాలు, రోగాలు అంటారు చూడండి. అంటే ఎండదెబ్బ, తాపం అంటే ఎండదెబ్బ. తపనుడు అంటే ఎవరండి? సూర్యుడు. ఖరకిరణుడు. అందుకని ఒక విశేషణంలో రామదాస్ గారు కూడా కర వంశజ అనే ప్రయోగం కూడా వాడతాడు. అంటే తీవ్రమైనటువంటి కిరణములు కలిగినటువంటి సూర్యుని వంశము వాడ. కర వంశజ అంటే కరము అంటే కిరణములు. సరే, మామూలు అర్థంలో ఓ సూర్యవంశంలో పుట్టినటువంటి వాడ అనేటువంటి అనేకమైనటువంటి సందర్భాల్లో వాడాడు. కానీ కర వంశజ అనేటువంటి చంపకమాల్లో కూడా మనకు కనపడుతుంది. ఆపదలు కలిగినప్పుడు నిన్ను సేవించేవారిని అంటే కొలిచేటువంటి వారిని, భజించేటువంటి వారిని సహాయము చేయబోయి నీవు నీ తమ్ముడైన లక్ష్మణుడు 2 ప్రక్కలా నిలిచి వారి ఆపదలను పోగొట్టి రక్షింతువని లోకులు చెబుతున్నారు. కాబట్టి నన్ను కాపాడు. మిగతా పద్యాలకును ఈ పద్యానికి తేడా ఏమిటంటే, అక్కడ నిజంగానే అయ్యవారు చక్కగా ఇట్లా కూర్చున్నట్టు, అమ్మవారు అట్లా ఉన్నట్టు, అటుపక్క ఇటుపక్క సోదరులు ఉన్నట్టు, పాదాల దగ్గర బుద్ధిమతాం వరిష్టం రామదాసు, ఆ హనుమంతుల వారు ఉన్నట్లు అంతా కూడా ఒక చిన్న చిత్రంలాగా ఇచ్చాడనమాట. అంటే ఇళ్లల్లో ఉన్న వాళ్ళకు ఏమండి ఇవన్నీ జరుగుతాయా అని మీకు అనుమానం అవ్వచ్చు. పొదుగూకులు ఇళ్లల్లోనే మనం ఉండం కదా, ప్రయాణాలు చేస్తుంటాం. ఆ రోజు ఇప్పుడంటే వాహన సౌకర్యాలు బ్రహ్మాండంగా మనకు వచ్చినాయి. ఆ రోజుల్లో అడవుల్లో పోతుండాలి, పాముల భయాలు ఉంటాయి, దొంగల భయాలు ఉంటాయి, భూతాల భయాలు ఉంటాయి. అందుకనే సుమతి శతకంలోనే ఒంటరిగా అడవులలో అట్లా తిరగొద్దని కూడా చెప్పాడు ఒక పద్యంలో. ఒంటరిగా అడవుల్లో ప్రయాణం చేసినప్పుడు తప్పనిసరిగా ఎవరో ఒకరు ఉండాలన్నాడు. అంతేగాని చేతిలో ఒక కర్ర కూడా పట్టుకోమన్నాడు. ఇవన్నీ కేవలం నీతిదాయకములే అనుకుంటాం మనం. అంటే మానవుడికి మనుగడకు, అంటే జీవితంలో మానవుడు బ్రతకాలనుకుంటే, హాయిగా బ్రతకాలనుకున్నప్పుడు వాడు 100 ఏళ్ళు బతుకుతాడా, ఎన్నేళ్ళు బతుకుతాడా అనేటువంటిది మనకు ఊరికి మన ఆశీస్సులు ఇస్తామే తప్ప, శతమానం భౌతి శతాయుః పురుష అని మనం మామూలుగా చదువుతాం తప్ప మన చేతిలో తెలియదు. కాబట్టి ఏంటంటే అలాగే శత్రువులతోటి ఒక్కొక్కసారి అదే యుద్ధం, రణపన్నగ భూత అన్నాం కదా, అప్పుడు ఘర్షణకు మరి భయాలు కలుగుతాయి. ఇదిగో ఇటువంటి సమయములలో మరి నీ స్మరణ నిన్ను గనక తలుచుకున్నట్లయితే కాపాడుతావు అని స్పష్టంగా పెద్దలైనటువంటి వాళ్ళు చెబుతున్నారు. కాబట్టి ఓ రామా, నీ పరివారముతో, నీ యొక్క సమస్త పరివారముతో నా మీద ఎప్పుడూ ఒక కన్నేసి ఉంచి మాకు కలిగినటువంటి విపత్తులన్నీ కనుక తీర్చి రక్షించినట్లయితే,
అంటే నీ యొక్క భక్త రక్షణ ఆ గుణం అనేటువంటిది అనేక చోట్ల అనేక కావ్యాలలో అనేక సందర్భాలలో వినిమున్నాం కాబట్టి వీణ్ణి కూడా ఈ భక్తుడిని కూడా అదే కోవలో ఉన్నవాడని గ్రహించి నువ్వు మనసులో అనుకొని రక్షించవలసినటువంటి బాధ్యత నీదేనయ్యా. ఎందుకు మరి నువ్వు గజేంద్రుని కాపాడావు, అవమానానికి గురి అయినటువంటి ఆ ద్రౌపదిని కాపాడావు, అనేక మంది విభీషణునికి శరణిచ్చావు, అనేక మందికి అనేక సందర్భాలలో నీవు రక్షణ ఇచ్చావు. కాబట్టి నాకు కూడా వాళ్ళతో పాటే ఎందుకు పద్యంలో చెప్పాడు, హరుణకు విభీషణునకు అద్రిజకు తిరుమంత్రరాజమైనటువంటి నీ రామనామం అని చెప్పాడు కదండి. చెప్పిన వాటినే కొంచెం మార్చి చెబుతూ ఆ గాథలను ఆ ఇతివృత్తాలను మనకు మళ్ళీ స్ఫురించేటువంటి ధోరణిలో చెబుతుంటాడు రామదాస్. అంతకంటే ఏం లేదండి. దాశరథీ